ఒక దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది, రాజ్యాంగం రాసుకుంటున్నారు, పౌరులకు కొన్ని ప్రాథమిక హక్కులు ఇచ్చారు. సరే, వాటికి తిరుగులేదు. కాని దేశాన్ని రాబోయే 50-100 ఏళ్లలో ఎటు నడిపించాలి, ఎలాంటి సమాజాన్ని కట్టాలి? ఈ ప్రశ్నలకు మన రాజ్యాంగ నిర్మాతలు రాసుకున్న ఒక రోడ్ మ్యాప్ లేదా ఒక విష్లిస్ట్ లాంటివే ఈ ఆదేశిక సూత్రాలు. మన ముందున్న సమాచారం అంతా వీటి గురించే. పేరు వినడానికి కొంచెం బరువుగా అనిపించినా దీని వెనుకున్న ఆలోచన మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అసలు ఏంటివి? ప్రాథమిక హక్కులుండగా వీటి అవసరమేమొచ్చింది? తప్పకుండా. ఈ ఆదేశిక సూత్రాలు అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ మన రాజ్యాంగంలోనే 4వ భాగంలో ఉన్నాయి. ఆర్టికల్ 36 నుండి 51 వరకు. ఓ, ఈ ఆలోచన మనకు ఐర్లాండ్ రాజ్యాంగం నుండి వచ్చింది. అయితే అసలు విషయం ఏంటంటే, డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ మాటల్లో చెప్పాలంటే వీటి లక్ష్యం కేవలం రాజకీయ ప్రజాస్వామ్యం కాదు. కాదు. సామాజిక మరియు ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని స్థాపించడం. అంటే ప్రజలకు ఓటు హక్కు ఇవ్వడంతో సరిపోదు. వాళ్లకు గౌరవప్రదమైన జీవితం, సమాన అవకాశాలు, ఆ రెండింటినీ ఇచ్చే ఒక సంక్షేమ రాజ్యాన్ని, అంటే ఒక వెల్ఫేర్ స్టేట్ను నిర్మించడం. సరే, ఇక్కడే నాకు మొదటి ప్రశ్న వస్తోంది. ప్రాథమిక హక్కులకు ఏమైనా అయితే మనం నేరుగా కోర్టుకు వెళ్ళొచ్చు, నా హక్కుకు అన్యాయం జరిగిందని నిలదీయొచ్చు. కాని ఈ ఆదేశిక సూత్రాల విషయంలో అలా కుదరదని ఈ సోర్సెస్ చెబుతున్నాయి. వీటిని కోర్టు ద్వారా అమలు చేయలేరట. మరి అలాంటప్పుడు వీటి ఉద్దేశమేంటి? కేవలం అలంకారప్రాయంగా రాజ్యాంగంలో పెట్టారా? ఇది చాలా కీలకమైన సందేహం. సమాధానం మనకు ఆర్టికల్ 37లోనే దొరుకుతుంది. మీరన్నట్లు ఇవి నాన్ జస్టిషియబుల్, అంటే వీటికి న్యాయస్థానాల రక్షణ లేదు. కానీ అదే ఆర్టికల్లో మరో ముఖ్యమైన మాటుంది. ఏంటది? దేశ పాలనకు ఇవి అత్యంత ప్రాథమికమైనవి అని. ప్రాథమికమైనవి అంటే ఫండమెంటలనా? అవును, ఫండమెంటల్. అంటే ప్రభుత్వాలు ఏ చట్టం చేసినా, ఏ పథకం తెచ్చినా ఈ సూత్రాలను మనసులో పెట్టుకుని చేయాలి. అది వారి రాజ్యాంగబద్ధమైన విధి. ఇవి ఒక రకమైన నైతిక ఆదేశాలా, మొరల్ డ్యూటీలాగానా? ప్రభుత్వం వీటిని పట్టించుకోపోతే మనం ఏమీ చెయ్యలేమా? ఉదాహరణకు, మీరు ఆర్టికల్ 42 ప్రకారం ప్రసూతి సౌకర్యాలు సరిగ్గా ఇవ్వట్లేదు అని ప్రభుత్వం మీద కేసు వెయ్యలేనప్పుడు ఇక ప్రజలకి ఏం భరోసా ఉంటుంది? మంచి పాయింట్. ఇక్కడే న్యాయ జవాబుదారీతనం, అంటే లీగల్ అకౌంటబిలిటీ స్థానంలో రాజకీయ జవాబుదారీతనం, పొలిటికల్ అకౌంటబిలిటీ వస్తుంది. రాజకీయ జవాబుదారీతనం. అవును. కోర్టులు ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోవచ్చు, కానీ ప్రతి 5 ఏళ్లకొకసారి ప్రజలు ప్రశ్నిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఆదేశిక సూత్రాలు రాజ్యాంగంలోనే పెట్టిన ప్రభుత్వ ఎన్నికల మేనిఫెస్టో లాంటివి. ఆసక్తికరంగా ఉంది. తమ జీవితాలను మెరుగుపరచడానికి ఈ ప్రభుత్వం ఎంతవరకు పనిచేసిందో ప్రజలు అంచనా వేసుకుంటారు. అంతిమంగా తీర్పిచ్చేది ప్రజల కోర్టులోనే కదా. మీరు రాజకీయ జవాబుదారీతనం అంటున్నారోంది. కాని మన దేశంలో ఎన్నికలు కులం, మతం, వ్యక్తిగత ఇమేజ్ లాంటి ఎన్నో అంశాల మీద జరుగుతాయి. కేవలం ఈ సూత్రాల అమలు ఆధారంగానే ప్రజలు ఓట్లు వేస్తారనడం కొంచెం ఆదర్శవంతంగా లేదా? మీరన్నది వాస్తవమే. ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు చాలా ఉంటాయి, నిజమే. కానీ దీర్ఘకాలంలో ఏ ప్రభుత్వమైనా ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించలేదు గదా. ఉచిత విద్య, ఆరోగ్య సంరక్షణ, ఉపాధి హామీ, మహిళలకు సమాన వేతనం, ఈ అంశాలు ఈరోజు రాజకీయ చర్చలలో ప్రధానాంశాలుగా ఉంటున్నాయంటే దానికి పునాది ఈ ఆదేశిక సూత్రాలే. అవి ప్రజా చైతన్యంలో భాగమైపోయాయి. అవును, అది నిజమే. సో ప్రభుత్వాలు వాటిని విస్మరించడం అంత సులభం కాదు. ఆసక్తికరంగా ఉంది. ఈ వర్గీకరణ చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఒకే డాక్యుమెంట్లో సామ్యవాదం, గాంధీయిజం, ఉదారవాదం 3 వేర్వేరు, కొన్నిసార్లు పరస్పర విరుద్ధమన్న సిద్ధాంతాలు ఎలా కలిశాయి? వీటి మధ్య వైరుధ్యం రాలేదా? ముందుగా సామ్యవాద సూత్రాల గురించి చూద్దాం. అద్భుతమైన పాయింట్. మన రాజ్యాంగ నిర్మాతల గొప్పతనం అదే. వాళ్ళు ఏ ఒక్క సిద్ధాంతానికో కట్టుబడిపోలేదు. దేశానికి ఏది మంచిదో అదంతా తీసుకున్నారు. ఇప్పుడు ఈ సామ్యవాద సూత్రాలలో ప్రధానంగా 2 కీలకమైన ఆలోచనలు కనిపిస్తాయి. ఒకటి, ఆర్థిక అసమానతలు తగ్గించడం, ఆర్టికల్ 38 ప్రకారం. ఆదాయంలో, హోదాలో, సౌకర్యాలను ఉన్న తేడాలను తగ్గించడానికి ప్రభుత్వం కృషి చేయాలి. 2, పౌరులందరికీ జీవనోపాధి కల్పించడం, దేశ వనరులను కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా చూడటం.
ఇందులో ముఖ్యంగా సమాన పనికి సమాన వేతనం గురించి ఉంది కదా, ఆర్టికల్ 39D. అది ఈ రోజుకి చాలా సంబంధితమైనది. ఖచ్చితంగా. మన రాజ్యాంగ నిర్మాతలు ఎంత ముందుచూపుతో ఆలోచించారో చూడండి. ఈరోజు మనం జెండర్ పే గ్యాప్ గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చిస్తున్నాం. కాని 70 ఏళ్ల క్రితమే మన రాజ్యాంగంలో స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనమనేది ఒక లక్ష్యంగా పెట్టారు. ఇది కేవలం ఒక నిబంధన కాదు, ఒక సామాజిక విప్లవానికి నాంది లాంటిది. అవును. అలాగే ఆర్టికల్ 41లోని పని హక్కు స్ఫూర్తితోనే తరువాత ఎంజీఎన్ఆర్ఈజీఏ లాంటివి రూపుదిద్దుకున్నాయి. ఇక ఆర్టికల్ 42లోని మానవత్వంతో కూడిన పని పరిస్థితులు, ప్రసూతి సౌకర్యాలు, వీటి ఆధారంగానే మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ వంటి చట్టాలొచ్చాయి. అసలు కథ ఇక్కడే ఇంకా ఆసక్తికరంగా మారుతుంది. గాంధేయవాద సూత్రాలు అని ప్రత్యేకంగా వర్గీకరించడం చూస్తుంటే గాంధీజీ ప్రభావం రాజ్యాంగంపై ఎంత బలంగా ఉందో అర్థమవుతోంది. ఆయన కలలు కన్న గ్రామస్వరాజ్యం లాంటి భావనలు ఈ సూత్రాలలో ఎలా జీవం పోసుకున్నాయి? ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయమేంటంటే గాంధీజీ రాజ్యాంగ సభలో సభ్యుడు కాదు. అవునా? అవును. కాని ఆయన ఆశయాలు ఒక నైతిక శక్తిగా పనిచేశాయి. దీనికి బెస్ట్ ఉదాహరణ ఆర్టికల్ 40. గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసి వాటికి స్వయం పరిపాలనా అధికారాలు ఇవ్వాలని ఇది నిర్దేశిస్తుంది. ఈ ఒక్క సూత్రమే దశాబ్దాల తరువాత 73వ 74వ రాజ్యాంగ సవరణలకు పునాది వేసింది. మన పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసింది. అంటే గాంధీజీ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఇచ్చిన ప్రాధాన్యత కూడా ఇందులో కనిపిస్తుందన్నమాట. అవును. ఆర్టికల్ 43 గ్రామీణ ప్రాంతాల్లో కుటీర పరిశ్రమలను ప్రోత్సహించాలని చెబుతోంది. ఇది గాంధీజీ గ్రామ స్వయం సమృద్ధి ఆశయానికి అద్దం పడుతుంది. ఇక ఆర్టికల్ 47 ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో భాగంగా మద్యపానాన్ని నిషేధించాలని సూచిస్తుంది. అలాగే ఆర్టికల్ 48. అవును. ఆర్టికల్ 48 గోవధను నిషేధించడం గురించి మాట్లాడుతోంది. ఈ అంశాలు ఈరోజుకి దేశంలో సున్నితమైన చర్చనీయాంశాలుగా ఉన్నాయి. ఆ చర్చలన్నిటికీ మూలం ఈ గాంధేయ సూత్రాలలోనే ఉంది. ఆర్థిక సమానత్వం, గ్రామ స్వరాజ్యం, ఇవి రెండూ ముఖ్యమైన స్తంభాలు. కాని ఆధునిక ప్రపంచంలో నిలదొక్కుకోవడానికి మరో అంశం కూడా అవసరం కదా, అదే వ్యక్తి స్వేచ్ఛ, హేతుబద్ధత. ఈ ఉదారవాద మేధోపరమైన అంటే లిబరల్ ఇంటెలెక్చువల్ భావనలు మన సూత్రాలలో ఎలా కనిపిస్తాయి? ఈ సూత్రాలు ఆధునిక ప్రగతిశీల భారతదేశానికి దిశానిర్దేశం చేస్తాయి. ఇందులో అత్యంత ఎక్కువగా చర్చించబడేది, ఇంకా వివాదాస్పదమైనది కూడా ఆర్టికల్ 44. ఉమ్మడి పౌరస్మృతి, యూనిఫార్మ్ సివిల్ కోడ్. కరెక్ట్. దేశ పౌరులందరికీ ఒకే రకమైన ఉమ్మడి పౌరస్మృతి తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేయాలని ఇది చెబుతోంది. అంటే పెళ్లి, విడాకులు, వారసత్వం వంటి వ్యక్తిగత విషయాలలో మతంతో సంబంధం లేకుండా అందరికీ ఒకే చట్టం ఉండాలనేది దీని వెనకున్న ఆలోచన. ఇది ఇప్పటికీ చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఈ ఉదారవాద సూత్రాలలో ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసేవి కూడా ఉన్నాయనుకుంటా. ఖచ్చితంగా. ఆర్టికల్ 50 ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టులాంటిది. ప్రభుత్వ కార్యనిర్వాహక శాఖ అంటే ఎగ్జిక్యూటివ్ నుండి న్యాయశాఖను అంటే జ్యుడిషియరీని వేరుచేయాలని ఇది నిర్దేశిస్తోంది. అప్పుడు న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా పనిచేయగలదు. అవును. నిష్పక్షపాతంగా పనిచేయాలంటే ఈ విభజన చాలా ముఖ్యం. ఇక ఆర్టికల్ 51 చూడండి. మన రాజ్యాంగ నిర్మాతల విశాల దృక్పథం అర్థమవుతోంది. కేవలం దేశీయ వ్యవహారాలకే పరిమితం కాకుండా అంతర్జాతీయ శాంతి, భద్రతలను ప్రోత్సహించాలని, దేశాల మధ్య గౌరవప్రదమైన సంబంధాలు కొనసాగించాలని చెబుతోంది. ఇది భారతదేశ విదేశాంగ విధానానికి ఒక నైతిక పునాది. సాఫ్ట్వేర్ అప్డేట్స్ లాంటివా? దేశ అవసరాలకు తగ్గట్టుగా అప్డేట్ అవుతున్నాయా? మంచి పోలిక. రాజ్యాంగం ఒక సజీవ పత్రం. దానికి సవరణలనేవి అప్డేట్స్ లాంటివే. 1976లో జరిగిన 42వ సవరణ ఒక పెద్ద అప్డేట్. దాని ద్వారా 3 ముఖ్యమైన సూత్రాలు చేర్చారు. ఆర్టికల్ 39A ద్వారా పేదలకు ఉచిత న్యాయ సహాయం అందించడం, ఆర్టికల్ 43A ద్వారా పరిశ్రమల యాజమాన్యంలో కార్మికులకు భాగస్వామ్యం కల్పించడం, ఇంకా ఆర్టికల్ 48A ద్వారా పర్యావరణ పరిరక్షణ. పర్యావరణం గురించి ఆ రోజుల్లోనే ఆలోచించడం గొప్ప విషయం. నిజంగా. విద్యా హక్కుకు సంబంధించి కూడా ఒక ముఖ్యమైన మార్పు జరిగింది కదా? అవును. 2002లో 86వ సవరణ ద్వారా విద్యా హక్కును ప్రాథమిక హక్కుగా మార్చారు.
అప్పుడు ఆదేశిక సూత్రాల్లో ఉన్న ఆర్టికల్ 45ను మార్చి 6ఏళ్లలోపు పిల్లలకు బాల్య సంరక్షణ మరియు విద్య అంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అందించే బాధ్యతను రాజ్యానికప్పగించారు. మన అంగన్వాడీల వ్యవస్థ దీనికొక ఉదాహరణ. కరెక్ట్. ఆ తర్వాత 2011లో 97వ సవరణ ద్వారా ఆర్టికల్ 43B చేర్చి సహకార సంఘాలను ప్రోత్సహించాలని నిర్దేశించారు. ఇవన్నీ మారుతున్న సామాజిక అవసరాలకు రాజ్యాంగం ఎలా స్పందిస్తుందో చెబుతాయి. ఇన్ని ఉన్నా వీటికి చట్టబద్ధమైన బలం లేకపోవడం వల్ల విమర్శలు కూడా గట్టిగానే వచ్చాయి. ప్రొఫెసర్ కెటి షా చేసిన వ్యాఖ్య చాలా పదునుగా ఉంది. ఇవి బ్యాంకులో వనరులు ఉన్నప్పుడు మాత్రమే చెల్లించబడే చెక్కులాంటివి అన్నారు. ఈ వ్యాఖ్య చాలా శక్తివంతంగా ఉంది. ఇది నిజమే కదా? అవును, ఆ వ్యాఖ్య రాజ్యాంగ సభ చర్చల్లో చాలా ప్రసిద్ధి చెందింది. దాని వెనకున్న వ్యంగ్యం ఏమిటంటే, ప్రభుత్వానికి ఇష్టం, డబ్బు ఉన్నప్పుడు వీటిని అమలు చేస్తారు, లేకపోతే పక్కన పెడతారు అని. ఇంకో సభ్యుడు టిటి కృష్ణమాచారి ఇంకాస్త ముందుకు వెళ్లి వీటిని భావోద్వేగాల చెత్తకుండి అన్నారు. ఏమన్నారు? వెరిటబుల్ డస్ట్బిన్ ఆఫ్ సెంటిమెంట్స్ అని. అంటే ఆచరణ సాధ్యం కాని అందమైన ఆశయాలన్నిటినీ ఇక్కడ చేర్చారని ఆయన విమర్శ. ఓకే, ఈ చెత్తకుండి అనే విమర్శ చాలా తీవ్రమైంది. మరి డాక్టర్ అంబేడ్కర్, ఇతర నిర్మాతలు ఈ విమర్శలకు ఎలా సమాధానం చెప్పారు? వాళ్ల వాదన ఏంటి? అంబేడ్కర్ చాలా దీర్ఘకాలిక దృష్టితో ఆలోచించారు. ఆయనేమన్నారంటే, అధికారంలోకి వచ్చే ఏ ప్రభుత్వమైనా ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ సూత్రాలను విస్మరిస్తే ఎన్నికల సమయంలో వాళ్ళు ప్రజల ఆగ్రహాన్ని చవిచూడక తప్పదు అని. అంటే ఇవి ప్రభుత్వాలను నియంతృత్వ ధోరణల నుండి కాపాడటానికి, ప్రజల సంక్షేమాన్ని విస్మరించకుండా చూడటానికి ఒక నైతిక అంకుశంలా పనిచేస్తాయని ఆయన బలంగా నమ్మారు. అంటే చట్టం కన్నా ప్రజాభిప్రాయం పెద్దదని వారి నమ్మకం. ఖచ్చితంగా. ఈ చర్చ మొత్తాన్ని ముగిస్తే, ఆదేశిక సూత్రాలు చట్టపరంగా అమలు చేయలేనివి కావచ్చు, కాని అవి మన దేశ సామాజిక ఆర్థిక పరివర్తనకు ఒక నైతిక దిక్సూచి. అవి దేశం నడవాల్సిన దారిని చూపిస్తాయి. ప్రాథమిక హక్కులు మనకు ఇప్పటికే ఉన్న రాజకీయ హక్కులను కాపాడితే, ఆదేశిక సూత్రాలు మనం భవిష్యత్తులో సాధించాల్సిన సామాజిక ఆర్థిక హక్కుల గురించి మాట్లాడతాయి. అందుకే ఇవి కేవలం సూత్రాలు కాదు, రాజ్యాంగ నిర్మాతలు కలలుగన్న భారతదేశానికి ఒక దార్శనిక పత్రం. మొత్తానికి ఆదేశిక సూత్రాలు ఒక ఆదర్శవంతమైన రాజ్యానికి మార్గనిర్దేశం చేసే నైతిక నియమావళి. చట్టం ద్వారా సాధించలేకపోయినా ప్రజాభిప్రాయం అనే శక్తివంతమైన ఆయుధం ద్వారా ప్రభుత్వాలను జవాబుదారీగా ఉంచే సాధనాలు. ఈ చర్చ వింటున్న వారికి ఒక ఆలోచనను వదిలిపెట్టాలనుకుంటున్నాను. ఈ సూత్రాలు రాసి 70 ఏళ్లు దాటింది. కేవలం నైతిక, రాజకీయ ఒత్తిడిమీద ఆధారపడే ఈ వ్యవస్థ ఈనాటికి సమర్థవంతంగా పనిచేస్తోందా? లేక ఉమ్మడి పౌర స్మృతి, పని హక్కు, పర్యావరణ పరిరక్షణ వంటి అత్యంత కీలకమైన కొన్ని సూత్రాలనైనా చట్టబద్ధం చేసి ప్రాథమిక హక్కుల స్థాయికి తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైందా? ఆలోచించండి.